ఇక వార్తల్లోకి వెళదాం. వారి సభ్యత్వాలు రద్దు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకంపై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు. గవర్నర్ కోటా నామినేషన్పై మధ్యంతర ఉత్తర్వు సవరణ అంటూ కథనాన్నిచ్చారు. అప్పుల కోసమే కొత్త డిస్కామ్, లైఫ్ ట్యాక్స్ స్లాబులు పెంచుతున్నారు తెలంగాణలో. నా రిటైర్మెంట్లో పరిష్కారం చూపాలి. కంచె గచ్చిబౌలి కేసుల విచారణలో చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్య. ఇక నమస్తే తెలంగాణ ఒక ఆసక్తికరమైన వార్త. ఈవీఎం గుట్టు రట్టు, సుప్రీంకోర్టు సాక్షిగా బట్టపైలు అంటూ మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్ అంటూ తారుమారైన ఫలితం. పరాజితే విజేత అంటే ఓడిపోయినాయనే గెలిచాయంటే హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాల్ అంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని మరి ఈ పత్రిక ఒకటే ఇచ్చినట్టుంది. ఇక ఏపీ వార్తలకు వెళ్తే ఏజెంట్ లేకుండా ఎన్నికల పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ. టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగి పారేసిన వైఎస్ జగన్. ఏపీ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడలేదు? హాట్లైనే కారణమా చంద్రబాబుకి ఆయనకి మధ్య రేవంత్ ద్వారా అంటూ ఆయన ప్రశ్నించారు. రీపోలింగ్లోనూ దొంగ ఓట్ల దందా. కంటి తుడుపుగా రెండు పోలింగ్ బూత్లో నిర్వహణ. అయితే ఈ రీపోలింగ్ని ఇప్పటికే వైసీపీ బహిష్కరించింది. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలను రద్దు చేయాలన్న జగన్ స్టేట్మెంట్ కూడా వీళ్ళు కూడా ఇచ్చారు. తెలుగుదేశం మీడియా కూడా ఇచ్చింది. అయితే జగన్ భీమవరం పర్యటనలో కార్యకర్తల బరితెగింపంట. ఏంటంటే డ్యాన్సులు చేశారంట. మరి రోడ్ ఎప్పటిలోనూ అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కారు మీద కూర్చుని వెళ్ళినప్పుడు గందరగోళం వెళ్ళినప్పుడు బ్రహ్మాండం ఆపడానికి వీల్లేదని అన్నారు కదా. ఇప్పుడు కార్యకర్తలు డ్యాన్స్ చేస్తే మాత్రం వీళ్ళకి ఇబ్బంది వచ్చేసింది. జగన్ అసహనం అరాచకాలు సాగనందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ధ్వజం. అసహనం అరాచకాలు సాగనందుకాలి, అది ఇప్పుడు అరాచకాలు సాగినందుకు మరి వీళ్ళు సంతోషిస్తున్నారా? ఎందుకు ఆ కలెక్టర్ గారు ఎందుకు ఆ వీడియో తీసేశారో, ఆ ఫోటో ఎందుకు తీసేశారో ఆ ఒక్కదాని మీద వివరణ ఇస్తే సరిపోయేది కదా చంద్రబాబు నాయుడు గారు. తాడే ప్రకంపనలు వచ్చేసినాడు జగన్ గారు. ఈ తుమ్రి జడ్పీటీసీ ఎలక్షన్కి ఆయన గెలిచినా ఓడినా ప్రకంపనలు వస్తాయి. పయ్యావుల కేశవ్ గారు ఉత్సాహంగా వ్యాఖ్య. పులివెందుల ఒంటిమిట్టలో రీపోలింగ్కి ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో వైసీపీ అభ్యర్థుల పిటిషన్ నేడు విచారణ. ఏపీ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించిన జగన్. అయితే కదలొద్దు కలిసి పోరాడదాం రా, జగన్కు కాంగ్రెస్ పిలిపించింది. సోషల్ మీడియాలో వచ్చింది. మాణిక్యం ఠాకూర్ గారు అన్నారంట, ఇప్పుడు ఇవాళ ఎక్కడో విజయవాడలోనో ఎక్కడో ఉంది గురువారం షర్మిల ర్యాలీ చేస్తున్నారంట, జగన్ గారు వెళ్ళాలి. ఏమన్నా అర్థం ఉందండి? అయినా ఇంత రాసి ఈ స్టేట్మెంట్లో సైతం ఆంధ్రప్రదేశ్లో అక్రమాలను కూడా మేము ఖండిస్తున్నామని ఒక్క మాటలా, కనీసం పులివెందుల బై ఎలక్షన్ అక్రమాలను కూడా ఖండించని కాంగ్రెస్ పార్టీ నిజంగానే జగన్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారి హాట్ లైన్ ఉందనే అనుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్లాంటి స్టేట్మెంట్లు మాణిక్య ఠాకూర్ ఇంకొక ఆయన ఎవరో స్టేట్మెంట్లు ఇచ్చారంట. ఓకే, వరద ముంపులో అమరావతి అంటే కోపం వస్తుంది. మరి ఏం చెప్తాం? అయ్యా ఇక్కడ వద్దు, నాగార్జున యూనివర్సిటీ పక్కన 2000 ఎకరాలు ఉంది, దాంట్లో కట్టుకోండి, మీకు కావాల్సిన బిల్డింగులు సరిపోతాయి, మిగతాది ప్రైవేట్ వాళ్ళే చక్కగా వాళ్ళకి కావాల్సిన లేఅవుట్లు వేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినట్టు వేసుకుంటారంటే కోపం. లేదు నేను 1,00,000 ఎకరాలు చాలదని ఇప్పుడు 44,000 ఎకరాలు, 55,000 ఎకరాలు చాలదని 44,000 ఎకరాలు, ఈ రకంగా ఉంది. వణికించిన వాన అత్యధికంగా చుండూరులో 27 సెంటీమీటర్లు, చేబ్రోల్లో 23 సెంటీమీటర్లు అంటే. గుంటూరు విజయవాడలో రోడ్లపై 2 నుంచి 3 అడుగుల ఎత్తు వరద నీరు. కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపై ప్రవాహం. వేరువేరు ఘటనలో 4 మృతి, 2 గల్లంతు. ఇది తెలుగుదేశం మీడియా ఇచ్చింది. ఎక్కడ పొరపాటును కూడా అమరావతి గ్రామాల్లోకి నీరు వచ్చిందని కానీ, కొండవీటి వాగు పొంగిందని కానీ హెడ్లైన్స్లో ఎక్కడ పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. కాకినీదంటుకు భూమి కేటాయింపుపై వివరణ ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. 99 పైసలకు భూములు ఇవ్వటం మీద పిలుబడింది. సాక్షి టీవీ ప్రసారాలు ఎందుకు నిలిపివేశారు? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. కన్ఫర్డ్ ఐపీఎస్లకు రెడ్ బుక్ కుట్ర బాధ్యత. కొమ్ముగాసే వీర విధేయులకు కీలక జిల్లా ఎస్పీలుగా పోస్టింగ్కు సన్నద్ధం. నిబంధనల మేరకు పనిచేసే క్యాడర్ ఐపీఎస్లను లూప్ లైన్లోకి, అంటే డైరెక్ట్గా ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళనేమో పక్కన పెట్టి కింద నుంచి ప్రమోషన్, డిఎస్పీ, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ అయిన వాళ్ళకి ఐపీఎస్లుగా జిల్లాలకి ఎస్పీలుగా వేస్తున్నారట. కోర్టు ఆదేశాలను సిట్ ఉల్లంఘించింది. పొన్నవోలు వాదన మద్యం కేసులు. నూతన వైద్య కళాశాలల సేఫ్ క్లాజ్ ఆమోదం అంటూ ప్రైవేటు కట్టబెట్టేందుకే నిర్మాణాలను నిలిపివేసిన కూటమి సర్కార్ అంటూ వార్తనిచ్చారు ప్రైవేటు వైద్య కళాశాలలు. రాజకీయ వైకుంఠపాళి వివాదాలకు నిలయంగా తిరుమల. టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిలో అప్రదిష్ట అంటూ మరో వార్తనిచ్చారు. డిసెంబర్ కల్లా తేల్చేద్దాం,
జిల్లాల సమస్య జిల్లాలకే, పర్యటనకు ఉపసంఘం నిర్ణయం అంటుంది. తర్వాత 40 రోజుల్లో 1,20,00,000 వెళ్ళారట తెలుగుదేశం వారు. చాలా అంతా బ్రహ్మాండంగా జరిగిందని చంద్రబాబు గారు సుపరిపాలన తొలిడుగు రికార్డు సాధించామని కూడా చెప్పుకున్నారు. మరి ఎక్కడ తిరిగారు ఏమో. శ్రీశక్తితో 90% హామీలు నెరవేర్చినట్లేనట. చంద్రబాబు గారు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతారంటే, సూపర్ 6 సూపర్ హిట్ హామీ పేరుతో 25న అనంతలో భారీ సభ కూడా పెడుతున్నారట. అది విశేషం. అర్ధరాత్రి వరకు బార్లు, ఈ విషయంలో సూపర్ హిట్ అయినట్టే. ఇంకో గంట సేపు పొడిగిచ్చారంట. అంతకుముందు 11 దాకా ఉండేది నైటు, ఇప్పుడు 12 వరకు చేశారు. ఉదయం పూట కూడా ఒక గంట ముందుగా తెరుచుకోవచ్చు అని చెప్పారట. ఇది మాత్రం సూపర్ హిట్ అనుకోవాల్సిందే. ప్రోత్సాహకాలు ఎక్కువ ఉంటే ఏ కంపెనీ వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే, ఎవరు ప్రోత్సాహకాలు ఇవ్వద్దని చెప్పలేదు. కాకపోతే ప్రధానంగా లీజుకి అడిగితే కంపెనీలు వీళ్ళు 99 పైసలకి అమ్మేస్తే, లేదా 99 పైసలకి లీజుకి 99 ఏళ్లకి లీజుకి ఇస్తే ఇది సమస్య. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వద్దు, భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీ అంటే వీళ్ళకి ఆల్రెడీ పెట్టేస్తున్నారు. ఇది వార్తలు. ఇక